ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మీనా ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపులకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల టాబ్యులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయటం, అందుకు అవసరమైన ఐటీ సంస్థల ఏర్పాటుపై సీఈఓ పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు జారీ చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపాయని, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పురంధరేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఇప్పటికే ఆ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు ప్రయత్నించిందన్నారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలకు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలని, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకువచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించవద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంటు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బయటికి రావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, కాబట్టి మనవాళ్లు ఎక్కడా సమన్వయం కోల్పోవద్దని సూచించారు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంటు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, ఎక్కడా సంయమనం కోల్పోవద్దని పేర్కొన్నారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బతీసేలా ప్రవర్తిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోందని, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారని అన్నారు. ఇలా 4-5 రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారని తెలిపారు. ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్నారు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. సరైన సమయంలో మనం ఆ తర్వాత ఎన్నన్నా లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ, తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో
మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు ఇస్తారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటున్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు న్యాయమైన శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లతో పూర్తి సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎం కౌంటింగ్కు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 చొప్పున మొత్తం 98 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగులకు టేబుల్ ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బందిని ఉదయం 6 గంటలకల్లా చేర్చేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు కేతనకొండ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం సర్కిల్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగుకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నోవా, నిమ్రా కళాశాలతో పాటు జాతీయ రహదారి పాయింట్ వద్ద పార్కింగుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బిఫోర్ పోలింగ్కి ముందు కానీ, ఆన్ ద డే పోలింగ్ కానీ, ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి అండ్ కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్, ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సెపరేట్గా ఏసీ కౌంటింగ్కి, పీసీ కౌంటింగ్కి సెపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సెపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనే అనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ఫామ్ 13A పై అసిస్టెంట్ అధికారి సంతకం ఉంటే చాలు. ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీ చేసిన ఉత్తర్వులపై వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆదివారం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది.
ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనరు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు కోర్టు తన వాదనలు కూడా వినాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ 2 పిటిషన్లు నేడు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందుకు రానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పార్టీల తరపున పర్యవేక్షించేందుకు 5 రకాల ఏజెంట్లను అనుమతించాలని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు ఆదివారం లేఖ రాశారు. ఏపీలో 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వాటిలో అనుమానాస్పదమైన, తిరస్కరణకు గురైన బ్యాలెట్లను సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ఆర్ఓ టేబుళ్ల వద్ద ప్రత్యేక ఏజెంట్ల అవసరం ఉంటుందని, ఎన్కోఆర్ టేబుల్ వద్ద మరొకరిని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 4న ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన ప్రతి టేబుల్ వద్ద ఒకరు, పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించిన ప్రతి టేబుల్ వద్ద మరొకరు, రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద ఒకరు, ఓట్ల గణాంకాలను సేకరించి ట్యాబ్రేషన్ చేసే ఎన్కోర్ వద్ద ఒకరు, ఈటీపీబీఎస్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ స్కానింగ్ టేబుల్ వద్ద ఒకరు చొప్పున ఏజెంట్ల నియామకానికి అవకాశం ఇవ్వాలని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏజెంట్ల హ్యాండ్ బుక్లోని 3.2.1 పేరాలో ప్రతి అభ్యర్థి ఒక్కో కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంటుతో పాటు ఆర్ఏ టేబుల్ వద్ద లెక్కింపును పర్యవేక్షించడానికి మరొకరిని నియమించుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఉందని అన్నారు. అభ్యర్థుల హ్యాండ్ బుక్లోని 14.8 పేరాల్లో మాత్రం ఆర్ఓ టేబుల్ వద్ద లెక్కింపును పర్యవేక్షించే సమయంలో అభ్యర్థి తాను కానీ తన ఏజెంట్ కానీ లేనప్పుడు మరొకరిని నియమించుకోవడానికి వీలు కల్పించినట్లుగా ఉందన్నారు. ఇలా ఒక్కో పత్రంలో ఒక్కో నిబంధన ఉండటంతో ఆర్ఓలు తమ టేబుళ్ల వద్ద ఒక్క ఏజెంటుకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలాంటి సమయాల్లో అభ్యర్థులు, వారి ఏజెంట్లు వివిధ టేబుళ్ల వద్దకు చాలాసార్లు తిరగాల్సి వస్తుందని వివరించారు. ఏపీలో 5 లక్షల పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని, వాటిలో అనుమానాస్పదమైన, తిరస్కరణకు గురైన బ్యాలెట్లను సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ఆర్ఓ టేబుల్స్ వద్ద ప్రత్యేక ఏజెంట్లు అవసరం ఉందని, ఎన్కోర్ టేబుల్ వద్ద మరొకరిని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో విశాఖ చుట్టుపక్కల విలువైన భూములను వైకాపా నేతలు సిఎస్ జౌహర్ రెడ్డి బినామీలు దోచేశారని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సిఎస్ బినామీలు రైతులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, వీరి అరాచకాలకు రెవెన్యూ యంత్రాంగం సహకారం అందించిందని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే జిల్లాలో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల ముసుగులో జరిగిన భూదందాపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ వేయిస్తామన్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిన్న విలేకరులతో మాట్లాడారు. 506 జీవో విడుదలయ్యాక బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసి పెద్దల పరం చేశారని తెలిపారు. సిఎస్ బినామీలు రైతులను భయపెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వీరి అరాచకాలకు రెవెన్యూ యంత్రాంగం సహకారం అందించిందన్నారు. ఆనందపురం మండలం గండిగుండం సర్వే నంబర్ 288/1లో కనకాల చిన్న, కనకాల అప్పారావులకు చెందిన 1.2 ఎకరాల భూములను జవహర్ రెడ్డి బినామీలు త్రిలోక్ సుభాష్ రాయించుకున్నారని ఆరోపించారు. తర్వాత వారి పేరుతో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్గా మల్లికార్జున బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విలువైన భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అప్పగించడం ప్రారంభించారని తెలిపారు. భీమిలి మండలం అన్నవరం గ్రామ భూములపై 7 కేసులు కోర్టులో ఉంటే 2 ఉన్నాయని కలెక్టర్ చెప్పడం విడ్డూరమన్నారు. విశాఖ జిల్లాలో 702 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు కలెక్టర్ చెబుతున్నారని, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిఎస్ బినామీల పరమయ్యాయని మూర్తి యాదవ్ ఆరోపించారు. కొన్ని వేల ఎకరాలు ఉత్తరాంధ్రలో ఎస్ఐడ్ భూములు దోపిడీకి గురవుతూ ఉన్నాయి, అమాయక రైతుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు అని చెప్పి చేస్తున్నా కానీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా స్పందించకపోవడం అనేకమైనటువంటి అనుమానాలు తావిస్తా ఉంది. సాక్షాత్తు నిన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే 9 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చాము. 596 జీవో ఆధారంగా నేను ఇచ్చింది కేవలం 702 పట్టాలు మాత్రమే అని చెప్పి బాటంగా చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది.
ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. రాజధాని పేరుతో, భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో చుట్టుపక్కల విశాఖ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, పేదల భూముల్ని కాపాడుతున్నటువంటి కలెక్టరు, పేదల భూములు కస్టోడింగ్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవారెడ్డి గారు వీళ్ళకి ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చామని చెప్పి, చట్టపరంగా మేము చేశామని చెప్పి సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో. ఈ 596 జీవో మీద మాకు ఇవాళ అనేకమైన అనుమానాలు ఉన్నాయి. డాక్టర్ కెఎస్ జవహర్ బినామీ అయినటువంటి సూర్యరెడ్డి త్రిలోకు సుభాష్లు సగం భూమిని ప్రియోల్ సర్టిఫికెట్ తీసుకురావడానికి రాయించేసుకున్నారు. రాష్ట్ర ఆదాయం నెలకు 8,500 కోట్లు ఉంటే ఆర్బీఐ నుంచి కార్పొరేషన్ల ద్వారా అనధికారికంగా వైకాపా ప్రభుత్వం 6,000 కోట్ల అప్పులు చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయంపాలెం విజయ్ కుమార్ వివరించారు. నెలకు సుమారుగా 2,400 కోట్లు వడ్డీ కడుతున్నట్లుగా తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 28,053 కోట్లు వడ్డీ చెల్లింపులు చేసినట్లుగా గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన అప్పుల భారం రాబోయే 3 తరాలు తీర్చినా తరిగేలా లేదని, రాష్ట్ర ఆదాయం ఈ వడ్డీలకే చాలెట్టు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ నిన్న విలేకరులతో మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైందని అన్నారు. ఒక్క ఏడాది కూడా ఆదాయ వ్యయాల అంచనాలు బడ్జెట్ లెక్కలతో సరిపోవడం లేదని పేర్కొన్నారు. 2023-24 గణాంకాల ప్రకారం ఆర్బీఐ నుంచి అన్ని రాష్ట్రాలు చేసిన అప్పుల్లో ఒక్క ఏపీ వాటానే 11.6% ఉంది. జీఎస్టీపీలో అది 33.5% ఉందని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో 15వ స్థానంలో ఉన్నామని, మనకంటే ఈశాన్య రాష్ట్రాలు గోవా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముందున్నాయని విజయ్ కుమార్ తెలిపారు. బిజినెస్ రూల్స్ ను అనుసరించడం ఆర్థిక శాఖ పూర్తిగా మానేసిందని దుయ్యబట్టారు. ఏప్రిల్, మే నెలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్లు అప్పులు చేసిందని విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెలలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయలేదని, అలాంటప్పుడు ఇవన్నీ ఏం చేశారని నిలదీశారు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి, ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది సింహావలోకనం చూసుకునేది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు. ప్రతి ఏ స్థాయిలో చూసినా, విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం, ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఇంత ఘోరంగా, ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ, దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లలో దాదాపు 2,700 పైచిల కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో అంత అప్పు చేస్తున్నాడు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల్లో కోస్తా ఆంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రాష్ట్రమంతటా ఈ రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. జూన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే వేలుంది. రేపు మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్న ఆఖరి సంవత్సరం విద్యార్థులు వారు తయారు చేసిన వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను ధరించి మోడల్స్ ర్యాంపుపై హొయలొలికించారు. నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ 2024 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్న ఆఖరి సంవత్సరం విద్యార్థులు వారు తయారు చేసిన వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంపుపై వయ్యారాలను వలకబోస్తూ విద్యార్థులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేష్ దలాల్, చీఫ్ మెంటర్ ప్రమోద్, కౌన్సిలర్లు కావ్య, రమాదేవి మాట్లాడుతూ ఫ్యాషన్ టెక్నాలజీలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక చక్కటి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. మున్ముందు రోజుల్లో ఫ్యాషన్ టెక్నాలజీ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ వాస్తవ్యులందరికీ ఇవాళ మేము ఈ షో ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ చదివేవాళ్ళు అండ్ 1 ఇయర్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఫిక్షన్ అనే ఒక థీమ్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 6 మంత్స్గా ఆ థీమ్ మీద వర్క్ చేసి ఆ థీమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అబౌట్ 200 గార్మెంట్స్ని డిజైన్ చేసి వాళ్ళ గార్మెంట్స్ ఇవాళ ఇక్కడ విజయవాడ A+ కన్వెన్షన్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. థీమ్ అయితే ఒకటేనండి, కాకపోతే మనకి కాన్సెప్ట్స్ వచ్చేప్పటికి 21 కాన్సెప్ట్స్ మీద టోటల్ 200 గార్మెంట్స్ అనేది డిజైన్ చేస్తాం. మనకి అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ పేరెంట్స్ అయినా యూజువల్గా థింక్ చేసేది బీటెక్ లేదు అంటే మెడిసిన్ సైడ్ అయితేనే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు. బట్ ఏంటంటే వాటికన్నా కూడా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళ జాబ్ ఒకటే కాదు, వాళ్ళు ఏదైనా సొంతగా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా నిలవడానికి కూడా ఏంటంటే ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది.